హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్స్ సంబంధించి మీకు ఇప్పటికే రీజనింగ్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్, ర్యాంకింగ్ అండ్ ఆర్డర్, దీనికి సంబంధించి ఈజీ ట్రిక్స్ అనేది కొన్ని ఫార్ములాస్తో మీకు చెప్పడం జరిగింది. ఒకసారి దాన్ని కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. ఆ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఇంకొకటి ఏంటంటే మీకు డైరెక్షన్స్ సంబంధించి కూడా అప్లోడ్ చేశాను. ఒకవేళ చూడకపోతే వాటిని చూసుకొని ప్రాక్టీస్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇక ఈ వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో వస్తున్నటువంటి టాపిక్ అదేంటంటే బ్లడ్ రిలేషన్. ఓకేనా? ఈ బ్లడ్ రిలేషన్, రక్త సంబంధాలు అంటాం తెలుగులో. ఈ బ్లడ్ రిలేషన్ సంబంధించి చాలామంది క్వశ్చన్ అనేది ఎగ్జామ్లో చూసినప్పుడు ఈ రిలేషన్స్ అర్థం కాక కన్ఫ్యూజ్ అయిపోయి చాలామంది స్కిప్ చేసి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ మీరు ఒక్కసారి బేసిక్ ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటే అది కూడా ఎలా అర్థం చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో చెప్తాను. చాలా సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్తాను, జాగ్రత్తగా వినండి మీరు. ఓకేనా? మీకు అర్థమైతే ఎంత పెద్ద ప్రశ్న ఇచ్చినా చాలా ఈజీగా చేయొచ్చు. ఓకేనా? ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. తర్వాత ప్రజెంట్ మనకి ఈ ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ సంబంధించి గత సంవత్సరంలో ఎలాంటి మోడల్స్ అడిగారు, ప్రజెంట్ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎగ్జామ్స్లో కూడా ఈ బ్లడ్ రిలేషన్ మీద ఎలాంటి ట్రెండీ టాపిక్స్, అంటే ఎలాంటి ట్రెండీ క్వశ్చన్స్ వస్తున్నాయి, వాటి మీద మీకు కొన్ని క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఇక లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, బ్లడ్ రిలేషన్ అనగానే మీకు ఒక 3 సింబల్స్ గుర్తు రావాలి. అవేంటంటే ఒక అడ్డగీత, ఒక హారిజంటల్ లైన్ అండ్ 2 హారిజంటల్ లైన్స్, ఒక వర్టికల్ లైన్. ఓకేనా? ఈ 3 అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఏ ప్రశ్న చేసినా కానీ, ఏ క్వశ్చన్ చేసినా కానీ ఈ మూడింటినే వాడతాం. ఒక్కొక్కటి ఎక్కడ వాడాలి అనేది మీకు తెలియాలి. మీకు కంపల్సరీగా తెలియాలి. ఫస్ట్ ఈ ఒక సింగిల్ హారిజంటల్ లైన్ అనేది బ్రదర్ ఆర్ సిస్టర్ రిలేషన్కి సంబంధించి వాడతాం. ఓకేనా? నెక్స్ట్ 2 లైన్స్ ఉన్నాయనుకోండి, భార్యాభర్తలు, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ తెలియజేసేది ఈ 2 లైన్స్ అనమాట. నెక్స్ట్ వర్టికల్గా సింగిల్ లైన్ ఉంటే తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య రిలేషను వర్టికల్ లైన్. ఓకేనా? ఇవి చాలా చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు వీటిని బట్టి ప్రజెంట్ ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు ఒక్కొక్కటి మీకు చెప్తూ వెళ్తాను. ఈ క్వశ్చన్ చూడండి, ఇది మనకి కోడెడ్ మోడల్ అని చెప్పేసి అంటాం. కోడెడ్ మోడల్. A+B అనగా ఏ బీకి తండ్రి, A-B అనగా ఏ బీకి సోదరి, A×B అనగా ఏ బీకి భార్య అయితే P+Q×Rలో ఆర్కి P ఏమవుతాడు. ఇది జనరల్గా మీరు ప్రతిదీ రాసుకుంటూ కూర్చోవద్దు. ఓకేనా? ఇక్కడ ప్లస్ అంటే ఇది, మైనస్ అంటే ఇది రాసుకుంటూ కూర్చోవద్దు. క్వశ్చన్ని మీరు ఎంత బాగా అర్థం చేసుకోగలిగితే అంత ఈజీగా క్వశ్చన్ చేయొచ్చు. ఇచ్చినట్టు ఒక్కొక్కటి డైరెక్ట్గా ఈక్వేషన్ తీసుకొని సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఫస్ట్ ప్లస్ అంటే ఏంటి అనేది చూసుకోండి అంతే. ప్లస్ అంటే ఏ బీకి తండ్రి, ఏబీ ప్లస్లో ఇక్కడ ఏమున్నాయి, PQ ఉన్నాయి. అంటే PBకి, ఇక్కడ బీకి అంటే ఇక్కడ క్యూకి, PQకి తండ్రి. క్యూ ఇక్కడ రాసుకుంటే క్యూకి తండ్రి అంటే ఏంటి, పైనే వస్తారు కదా. తండ్రికి కొడుక్కి, తండ్రికి కూతుర్లకి రిలేషన్ ఏంటి, వర్టికల్. ఓకేనా? PQకి తండ్రి అంటే ప్లస్, P అనేవాడు ప్లస్. నెక్స్ట్ Q×R. ఇంటూ అంటే ఏంటి మనకి ఇక్కడ చూడండి, ఇంటూ అంటే ఏంటి, ఏ బీకి భార్య అంటే QRకి భార్య, ఆర్కి భార్య. ఈ Q భార్య అంటే R ఏమవుతారు, భర్తే కదా, భార్యాభర్తలు. మైనస్ ఉంటే ఖచ్చితంగా ప్లస్, అంతే కదా. ఇంటూ అంటే ఏ బీకి అంటే ఇక్కడ QRకి భార్య. ఇప్పుడు ఓకే, ఆర్కి P ఏమవుతాడు, P ఎవరు, ఈ Q యొక్క తండ్రి. ఈ Q యొక్క తండ్రి అంటే R యొక్క మామ. ఓకేనా? R యొక్క మామ ఏమవుతారు, మామగారు అవ్వడం జరుగుతుంది, ఫాదర్ ఇన్ లా. ఆప్షన్ B ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మనం ఏమేమి వాడాం, ఒక సింగిల్ హారిజంటల్ ఒక లైన్, ఒక అడ్డగీత, ఒక నిలువు గీత. మీకు ఇందాక చెప్పాను, ఒక నిలువు గీత, 2 అడ్డగీతలు, ఒక అడ్డగీత, ఈ 3 ఉంటాయి. ఓకేనా? ఇవే ఉంటాయి, ఇవి దాటి వెళ్ళవు. చాలామంది ఇలా కూడా చెప్తుంటారు, ఇలా 2 లైన్స్ అని, ఒక సైడ్ ఒక లైన్ అని ఇలా చెప్తుంటారు. అది కన్ఫ్యూజ్ అవుతారు. ఇట్లా గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా గుర్తుంటుంది.
ఓకేనా. మనకి ఈ క్వశ్చన్కి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇదొక మోడల్. నెక్స్ట్ మనకి ఎం మరియు ఎన్ అనేవారు భార్యాభర్తలు, ఏ మరియు బి అనేవారు సోదరుడు. ఏ అనే వ్యక్తి ఎంకి సోదరుడు అయితే ఎన్కి బి ఏమవుతాడు? ఇన్ ఇంగ్లీష్ ఎం అండ్ ఎన్ ఆర్ ఎ మ్యారీడ్ కపుల్. ఏ అండ్ బి ఆర్ బ్రదర్స్. ఇఫ్ ఏ ఈజ్ ది బ్రదర్ ఆఫ్ ఎం దెన్ వాట్ ఈజ్ ది బి టు ఎన్. ఓకేనా. ఎన్కి బి ఏమవుతారు అనేది కనుక్కోవాలి. ఇది వచ్చేసరికి మనకి పజిల్ మోడల్ అంటాం, గుర్తుపెట్టుకోండి. ఇది మనకి పజిల్ మోడల్. దీన్ని ఎలా చేయాలి? ఇచ్చినట్టు మీకు ఇప్పుడు స్టార్టింగ్లో కండిషన్స్ చెప్పానుగా, వాటిని అప్లై చేస్తూ చేయండి. ఎం మరియు ఎన్ అనేవారు భార్యాభర్తలు, భార్య తర్వాత భర్త. ఓకేనా. ఎం ఎన్, ఎం భార్య, ఎన్ భర్త, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీకు డైరెక్ట్గా ఇవ్వకపోవచ్చు, మ్యాక్సిమం ఎగ్జామ్లో ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇవ్వకపోయినా మీరు చూడాలి. ఓకేనా. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసం కూడా ఇస్తారు. ఎం మరియు ఎన్ భార్యాభర్తలు, ఎం రాశాను. భార్యాభర్తలు అంటే 2 లైన్స్ ఎన్. ఇప్పుడు ఏ మరియు బి అనేవారు సోదరులు, ఏ బిలు సోదరులు అంటే ఏ ఒక సింగిల్ డాష్ అండ్ బి ఒక చిన్న లైను అడ్డగీత అండ్ బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ ఏంటి? ఇదే అనమాట. నెక్స్ట్ ఏ అనే వ్యక్తి ఎమ్కి సోదరుడు. ఎమ్కి సోదరుడు అంటే పక్కన ఒక లైన్ గీసి ఏ రాసుకున్నాను. ఓకేనా. ఇప్పుడు ఏ ఎమ్కి సోదరుడు అంటే ఏ ఏంటి ప్లస్, ఎమ్కి సోదరుడు అంటే ప్లస్. ఏ బి ఏంటి? ఇక్కడ ఏ మరియు బి అనేవారు సోదరులు అంటే ఏ బి కూడా బ్రదర్స్ కాబట్టి బి కూడా బ్రదరే కాబట్టి ప్లస్. ఇప్పుడు ఏమన్నారు? ఎన్కి బి ఏమవుతాడు? ఈ లింక్ తెచ్చి నేను ఇక్కడ యాడ్ చేశాను, అర్థమైంది కదా. ఎన్కి బి ఏమవుతాడు? ఈ యొక్క ఎన్కి బి ఏమవుతారు అంటే ఎన్ ఎవరు? ఎమ్ము ఎన్ వీరిద్దరి మధ్య ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అనమాట. కాబట్టి ఎన్కి బి, బి ఏంటి ప్లస్ కాబట్టి బావ లేక బామరిది అవుతారు. ఎందుకంటే వీరిద్దరి మధ్య భార్యాభర్తల బంధం ఉంది. ఓకేనా. కాబట్టి బి అనేవాళ్ళు ఎన్కి బావ లేకుంటే బామరిది అవ్వడం జరుగుతుంది. ఆప్షన్ బి ఈజ్ ద ఆప్షన్ ఏ బ్రదర్ ఇన్ లా ఈజ్ ద ఆన్సర్. ఓకేనా. ఇది ఒక మోడల్ అనమాట. ఇవి కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఇది మనకి డైరెక్ట్ రిలేషన్ మోడల్ అంటాం. డైరెక్ట్ రిలేషన్ మోడల్. ఒక కుటుంబంలో ఏ బికి కుమారుడు, ఏ బికి కుమారుడు రాసుకుంటూ వెళ్ళండి. ఏ బికి కుమారుడు అంటే బి, బికి కుమారుడు ఎవరు? ఏ. కుమారుడు అంటే ప్లస్. ఈ ప్లస్లు మైనస్లు కూడా చాలా ఇంపార్టెంట్. సి ఏకి సోదరుడు, ఏకి సోదరుడు అంటే ఇలా రాసుకుంటాం. సి ఏకి సోదరి, సోదరి అండి. ఏ సి ఏకి సోదరి అంటే ఏమో మైనస్. తర్వాత డి సికి తల్లి, సికి తల్లి ఎవరు? డి అంట. సికి తల్లి డి అంటే ఇట్లా వర్టికల్ లైను, తల్లికి కుమార్తెకి రిలేషన్. డికి బి ఏమవుతారు? డికి బి ఏమవుతారు? వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ అడిగారు. ఇక్కడ వీళ్ళిద్దరు ఎవరు? బ్రదర్ అండ్ సిస్టర్. ఓకేనా. సొంత బ్రదర్ అండ్ సిస్టర్. సి యొక్క తల్లి, ఏ యొక్క తల్లి. ఇక్కడ బి అంటే ఏంటి? బికి కుమారుడు. సి యొక్క తల్లి ఎవరు? డి కదా. ఏమో తల్లి అంటే ఖచ్చితంగా ఇతను తండ్రి అవుతాడు. వీళ్ళిద్దరు ఏంటి? భార్యాభర్తలు. ఎందుకంటే వీళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు. ఇక్కడ అన్నా చెల్లెళ్ళు ఇచ్చి ఇక్కడ తల్లి ఇచ్చారు. వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ అడిగారు చూడండి, అలా క్వశ్చన్ ఉంటుంది. ఇక్కడ మనకి వీరిద్దరి మధ్య రిలేషన్ ఏంటి అంటే ఇక్కడ క్వశ్చన్ ఏంటి మనకి? డీకి బి ఏమవుతాడు? డీకి బి ఏమవుతాడు? భర్త అవుతారు. ఓకేనా. ఆప్షన్ ఏ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, భర్త. ఓకేనా. జాగ్రత్తగా మీరు వింటేనే అర్థమవుతుంది. చాలా ఈజీగా చేయొచ్చు. చాలా మీరు జాగ్రత్తగా అంటే స్టార్టింగ్లో మీకు ఏవైతే చెప్పానో 3 పాయింట్స్, ఆ పాయింట్స్ని పట్టుకొని ఒక్కొక్క పాయింట్ని ఇక్కడ ఒక్కొక్కటి రాసుకుంటూ వెళ్తే చాలా ఈజీగా చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ చూడండి. ఈ క్వశ్చన్ వచ్చేసరికి ఆల్రెడీ మనం చూసాం, కోడెడ్ మోడల్ అని. సేమ్ అదే మోడలు. ఈ క్వశ్చన్ని మీరు చేయండి, మీకు ప్రాక్టీస్ అవుతుంది. ఇక్కడ ఏ ఇంటూ బి డివైడెడ్ బై సి. ఇంటూ అంటే మనకి ఇచ్చారు పిక్యూకి సోదరుడు అని, సోదరుడు ఇంటూ అంటే. డివైడెడ్ బై అంటే ఏంటి? కుమారుడు. ఓకేనా. ఈ రెండింటిని బట్టి ఈ క్వశ్చన్ చేసి మీరు ఆన్సర్ చేయాలి. ఎంతమంది చేస్తారో చూద్దాం. మ్యాక్సిమం చెయ్యండి, చేస్తేనే మీకు ప్రాక్టీస్ అవుతుంది. చెప్పిన ప్రతి క్వశ్చన్ని మీరు ఆనెస్టీగా చేయడం నేర్చుకోండి, చేస్తే మీకే మంచిది అది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. ఇది మనకి పాయింటింగ్ మోడల్ అంటాం. ఒక పురుషుణ్ణి చూపిస్తూ ఒక స్త్రీ ఇలా అంది: అతను ఏకైక సోదరుడు తండ్రి, నా తాతగారికి ఏకైక కుమారుడు. ఆ స్త్రీకి ఆ పురుషుడు ఏమవుతాడు?
ఆ స్త్రీకి ఆ పురుషుడు ఏమవుతాడు అనేది కనుక్కోవాలి. ఫస్ట్ ఇక్కడ ఇచ్చింది జాగ్రత్తగా మీరు ఆలోచించి ఒక్కొక్కటి అనాలిసిస్ చేయండి. ఒక పురుషుడిని చూపిస్తూ ఒక స్త్రీ ఇలా అంది, అతను అంటే ఎవరు? ఈ పురుషుడిని ఫర్ ఎగ్జాంపుల్ మీరే అనుకోండి. పురుషుడు అంటే ఒక మ్యాన్. ఆ వ్యక్తి ఎవరు? ఈ పురుషుడు. ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్నే ఊహించుకోండి అక్కడ, ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను. నా ఏకైక సోదరుడు తండ్రి, నా బ్రదర్ యొక్క తండ్రి. నా బ్రదర్ తండ్రి అంటే నా తండ్రే కదా. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసం ఇక్కడ సోదరుని ఇచ్చాడు. అంటే నా తండ్రి అంటే ఎవరైతే పురుషుడు ఉన్నారో ఆ పురుషుని యొక్క తండ్రి. నా తాతగారికి, నా అంటే ఇక్కడెవరు? ఆ స్త్రీ అంటుంది, ఆ ఉమెన్ అంటుంది నా తండ్రి అంటే ఆ ఉమెన్ యొక్క తాతగారికి ఏకైక కుమారుడు. ఆ తాతగారికి ఏకైక కుమారుడు ఎవరు? అతని ఏకైక సోదరుడు తండ్రి. ఈ యొక్క తండ్రి తాతగారికి ఏకైక కుమారుడు అంట. తాతగారు ఇక్కడ ఉన్నారండి, ఇక్కడ చూడండి. మీకు స్టార్టింగ్ చెప్పినటువంటి రిలేషన్ రాసుకుంటూ రండి. ఇక్కడ తాతగారిని ఫర్ ఎగ్జాంపుల్ గ్రాండ్ ఫాదర్ కాబట్టి జీ రాసుకున్నాను. ఇతనికి కుమారుడు ఎవరు? ఈ తండ్రి అంటే అతని ఏకైక సోదరుడి తండ్రి అన్నారు కదా. తండ్రిని నేను ఫాదర్ని ఎఫ్ అని రాసుకుంటున్నాను. ఈ ఫాదర్ ఎవరికి? అతనికి. అతనంటే ఈ పురుషుడు అంటే మ్యాన్కి ఎమ్ము రాసుకుంటున్నాను. ఇప్పుడు ఈ తాతగారు ఎవరికి? ఈ స్త్రీ కూడా తాతే అంట. అంటే అప్పుడు ఈ మ్యాన్ పక్కనే ఈ స్త్రీ వస్తుంది, ఉమెన్ అనేది వస్తుంది. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య రిలేషన్. ఈమెకి తాతే, ఈ యొక్క మ్యాన్కు కూడా తాతే. కాబట్టి వీళ్ళు బ్రదర్ అండ్ సిస్టర్ అనమాట. అది మీకు అర్థం కావాలి, ఓకేనా? ఆ స్త్రీకి ఆ పురుషుడు ఏమవుతారు? ఈ పురుషుడు స్త్రీకి ఏమవుతారు అంటే బ్రదర్ అవుతారు, ఓకేనా? కానీ ఇక్కడ కొంచెం క్వశ్చన్ మిస్టేక్ పడింది. హౌ ఈజ్ ది ఉమెన్ రిలేటెడ్ టు ది మ్యాన్? ఆ యొక్క పురుషుడు ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీకి పురుషుడు ఏమవుతారు అంటే బ్రదరు. ఇక్కడ ఏంటంటే బ్రదర్కి ఈ యొక్క పురుషుడికి స్త్రీ ఏమవుతారు అనేది క్వశ్చన్. కానీ కొంచెం ఇక్కడ రివర్స్లో పడింది. ఇక్కడ సోదరి, బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ అండి. ఇది మీకు అర్థమైతే చాలు, ఓకేనా? ఇది అర్థమైతే క్వశ్చన్ ఈజీగా చేస్తారు. సో ఇలా రాసుకోవడానికి ట్రై చేయండి. రాసుకోవడం కంటే మీరు నార్మల్గా క్వశ్చన్ని అర్థం చేసుకొని ఆన్సర్ చేయడానికే ప్రయత్నం చేయండి. అలా అలవాటు చేసుకోండి. క్వశ్చన్ చూడగానే మీకు మీ మైండ్ అనేది పనిచేయడం ప్రారంభమవుతుంది. క్వశ్చన్ ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు, ఓకేనా? సో బ్లడ్ రిలేషన్లో ఇలాంటి క్వశ్చన్సే వస్తాయి. ప్రజెంట్ మనకి ఇందాక చెప్పాను కదా, ఏ ప్లస్ బి అంటే ప్లస్ అంటే సోదరుడు, తర్వాత ఇంటూ అంటే కుమారుడు, ఇలా అడుగుతున్నారు. ప్రజెంట్ ఎక్కువగా ఈ క్వశ్చన్స్ వస్తున్నాయి. వీటిని ఎక్కువగా మీరు ప్రాక్టీస్ చేయండి, ఓకేనా? మీకు చాలా టాపిక్స్ అంటే ఇంకా రీజనింగ్లో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ టాపిక్స్, ప్రతి టాపిక్ని ఈజీగా ఎలా చేయాలి, ఈజీ మెథడ్స్ ఏముంటాయి ఒక్కొక్కటి మీకు చెప్తూ వస్తాను, ఓకేనా? ఈ వీడియోలో చెప్పిన ప్రతి క్వశ్చన్ని మీరు ప్రాక్టీస్ చేయండి. మరొకసారి ఈ పీడిఎఫ్ని మీకు మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ ఏదైతే ఉందో ఆ టెలిగ్రామ్ ఛానల్లో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. జాబ్ బాక్స్ 360 అని మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. అదేవిధంగా వాట్సాప్కి సంబంధించి జాబ్ బాక్స్ 360 అని చెప్పేసి ఛానల్ ఉంది. ఈ రెండిట్లలో మీకు ఏది అవైలబుల్గా ఉంటే అక్కడ జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్లో ఆల్రెడీ మీకు మన యొక్క గత మ్యాథ్స్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ కూడా ప్రొవైడ్ చేశాను. ప్రతి క్లాస్కి సంబంధించిన పీడిఎఫ్స్ వస్తూ ఉంటాయి. మీరు ప్రాక్టీస్ చేయండి అక్కడ జాయిన్ అయ్యి. ఇక ఈ రీజనింగ్ సంబంధించి ఈ యొక్క ఏదైతే బ్లడ్ రిలేషన్ ఉందో దీన్ని కూడా మీకు అప్లోడ్ చేస్తాను, ప్రాక్టీస్ చేసుకోండి, ఓకేనా? స్టార్టింగ్ చెప్పాను కదా, ఈ లైన్స్ యొక్క అర్థాలు తెలుసుకొని వీటిని జాగ్రత్తగా మీరు స్టెప్స్ వైజ్గా చేసుకోగలిగితే ఈజీగా ఈ క్వశ్చన్స్ చేయగలుగుతారు, ఓకేనా?